తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం సంఘమిత్ర కార్యాలయంలో ఎంపీపీ గూడూరు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ డీజే వినిల్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. మండల, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించారు. ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఎంపీపీ మాట్లాడుతూ సమావేశానికి మండలానికి చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో వివరించే అంశాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బట్టేపాటి మురళీమోహన్ రెడ్డి, వాన పార్వతి, డిప్యూటీ ఎంపీడీఓ మోహన్ రాజు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అధికారులందరూ కూడా టైం ప్రకారం రావడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది వచ్చినట్లేదు. ప్రజాప్రతినిధులు అయితే, ఎంపీటీసీలు అయితే అందరూ టైంకే లోపలికి రావడం జరిగింది. దాదాపుగా 7 మంది ఎంపీటీసీలు ఈ సభకి హాజరు కావడం జరిగింది. ఇంకా కూడా 3 ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారేమో. ఇంకా 7 మంది అయితే కూర్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా ఎంపీడీఓలుగా కోరుతూ, ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తారన్న ఆలోచనతో మిగిలిన కార్యక్రమాన్ని ఎంజో గారు ప్రారంభించారు. బయోమెట్రిక్ తీసుకోవడం, ఫేస్ యాక్షన్ తీసుకోవడం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏ గ్రూప్కైనా, ఏ మెంబర్కైనా లోన్ అనేది శాంక్షన్ చేస్తే డైరెక్ట్గా ఆ బెనిఫిషియర్ అకౌంట్ వెళ్ళేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఇంకా మన బ్యాలెన్స్ 95 పీపుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి అందరికీ కూడా పారదర్శకంగా లోన్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేసేదానికి మేము సహకారం చేస్తాము. అదేవిధంగా ఇప్పటిదాకా బ్యాంకు రుణాల కింద 30 కోట్ల రూపాయలు రుణాల కింద మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా ఎవరైనా సరే పెద్ద యాక్టివిటీ చేసుకుంటాము, ఇప్పుడున్న బిజినెస్ని కొంత డెవలప్ చేసుకుంటామంటే అటువంటి బెనిఫిషియర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా బ్యాంక్ వారి సహకారంలో అధిక మొత్తంలో 5 lakhs దాకా లేదు 10 lakhs సంబంధించిన యూనిట్స్ పెట్టుకుంటామన్నా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రెగ్యులర్గా రిపేమెంట్స్ ఉండే వాళ్ళందరూ కూడా చేసేదానికి మేము సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ బీమాకు సంబంధించి ఒక కొత్త స్కీమ్ వచ్చింది, ఏసరంకి సంబంధించి. ఇది ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మెంబర్కి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉండేవాళ్ళు మన విలేజెస్లో అందరూ కూడా నమోదు చేసుకుంటే అవి 50 రోజుల్లో ఒక 1 or 2 days మనకు విఓఎస్కి లాగిన్ చేస్తారు. వాళ్ళందరికీ క్రియేట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా 18 నుంచి 59 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా నమోదు చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 375 ఇళ్ళు మనకు మంజూరు అయ్యాయి. కూడా వివిధ రకాల దశల్లో ఉన్నాయి. ఇంతేకాకుండా మనకి ప్రభుత్వం ఏంటంటే 2.0 కింద కొత్తగా డిమాండ్ సర్వేలో ఎంటర్ చేయమని చెప్పి మనకి ఆదేశాలు జారీ చేసి నవంబర్ నెల 5 సంవత్సరం నవంబర్ నెల నుండి మనం ఈ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు ఏంటంటే మనం పంచాయతీ వైజ్గా మన మండల లెవెల్లో మొత్తం 1168 పేర్లు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.